చిన్నలకు పెద్దలకు అందరికి దండాలు యాద పెట్టుకురు కదా. రైట్, మంచిగుర్రా మీరు? నేనైతే మంచిగానే ఉన్నా. నేనే యాద పట్లే మీ గౌన్లో గిరి. మళ్ళా వచ్చిన ఇయ్యాల కూడా మీకోసం మంచి ముచ్చట తెచ్చిన. మరి ఆలస్యం ఎందుకు, చూద్దాం పారి. ఇవాళ ఏంటిది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన దినం. రాష్ట్రం ఊకనే వచ్చిన, అది ఏడికెళ్ళి వచ్చింది, ఎంతమంది కొట్లాడారు చూద్దాం ఒక్క పారి. చెప్తా చూడు ముచ్చట. ఇవాళతోని 11 ఏళ్ళు అవుతుంది అన్నట్టు రాష్ట్రం వచ్చి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల పాలయ్యింది అన్నట్టు. పోయిన 10 ఏళ్ళల్లో చదువుకున్న పోరగాళ్ళకు ఒక్కనికన్నా నౌకరి చిక్కపాయ. ఇక జర ఇప్పుడే మంచిగా ఉందన్నట్టు. నిన్న మొన్న కాంగ్రెస్ గెలిచింది కదా, జర పనులు ముందర పడుతున్నాయట. చదువుకున్న పోరగాళ్ళకు నౌకర్లు కూడా చిక్కుతున్నాయట. ఇంకా కూడా చాలా పని చేయాలి. అసలు తెలంగాణ ఏమిటి తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఆ నీళ్ళు ఎక్కడ వాయే, నిధులు ఎక్కడ వాయే, నియామకాలు ఎంతవరకు వచ్చినాయి, ఇవన్నీ తెలవాలి కదా. నువ్వులా పోయిన 10 ఏళ్ళల్లో ఒక్క పని అంటే ఒక్క పని కాకపోయా. రాజ్యం మొత్తం అప్పుల కూడా బతికాయ. మరి ఏడ ముందర పడుతుంది సంసారం. అయ్యాల ఉద్యమం చేసేందుకు డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, పోలీసులు కానీ, చదువు పంతులు కానీ, చదువుకున్న పోరగాళ్ళు కానీ అందరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతురి. అందరితో సాధ్యమైంది అన్నట్టు రాష్ట్రం. ఇక వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నంతసేపు ఒక్కనికంటే ఒక్కని కూడా నౌకరి ఇవ్వకపోయా. ఒక్కనంటే ఒక్కని కూడా దగ్గర రానియకపోయా. ఏం పాలన చేసిరో ఏం పాడో వాళ్ళకే దండం పెట్టాలి. తెలంగాణ కోసం కొట్లాడు ఒక ఎత్తు అయితే, మరి ఇచ్చిన వాళ్ళు కూడా గొప్పోళ్ళే కదా. నువ్వులా మొదలైతే తెలంగాణ ఇచ్చిన వాళ్ళకే దండం పెట్టాలి. తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఒక ఆమె సోనియా గాంధీ, ఇంకొక ఆమె సుష్మా స్వరాజ్, ఇంకొక ఆమె మీనా కుమారి. మహిళలు ఇస్తేనే తెలంగాణ వచ్చింది అన్నట్టు. ఇవాళ రేపు మనకు తెలియంది ఏముంది? ఆకలి అయినప్పుడు అమ్మ ఆకలి అవుతుందని అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది. తెలంగాణ కోసం అడిగినాం కాబట్టి అమ్మ లెక్క వాళ్ళు తెలంగాణ ఇచ్చిర్రు అన్నట్టు. మరి అలా వాళ్ళని యాద్ చేసుకోవాలి కదా. మీరు ఖచ్చితంగా యాద్ చేసుకోవాలి, నేను కూడా యాద్ చేసుకుంటా. కానీ దరిద్రం పాడుగాను వచ్చిన తెలంగాణ మొత్తం 10 ఏళ్ళలో అప్పుల కూడా బతికైంది అన్నట్టు. పోయిన 10 ఏళ్ళు ఏం చేసిపోయిండు అంటే అప్పుల రాజ్యం చేసిపోయిండు. ఇక వచ్చిన ఆయనకు తిప్పలు కావా, మరి గదే తిప్పలు అవుతుంది అన్నట్టు. పొద్దున్న లేస్తే ఒకటే ఉరుకులు ఆడుతురు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు. పైసలేమో లేకపోయా, పైకేమో రాకపోయా, పని ఏమో ముందర పడతలేదా. ఎట్లా మరి ఏం చేయాలి? ఇది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంకా కూడా ఇప్పటికి కూడా పెద్ద చదువులు చదివిన పోరగాళ్ళకు కొంతమందికి నౌకర్లు రాలేదట. మరి ఆ నౌకర్ల సంగతి కూడా చూడాలి. కొలువులు ఇవ్వాలి. మరి కొలువులు ఇస్తేనే వచ్చే ఎన్నికలకు కూడా మీకు మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇది అన్నట్టు కథ. ఇక తెల్లారా పొద్దుక 11 ఏళ్ళ బిడ్డ అయింది అన్నట్టు తెలంగాణ. చూసిరా, కళ్ళు మూసి కళ్ళు తెరిచే వరకే 11 ఏళ్ళ. 11 ఏళ్ళలో మరి ఏం సాధించినట్టు, ఏం చేసినట్టు మీరే ఆలోచన చేసుకోవాలి నాయన. మా సొంటి వాళ్ళకంటే తెలియదు, మీ చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయాలి. మరి ఒక్క కథ కాదు, కన్నమ్మ కష్టాలు, సీతమ్మ గోసలు, ఎన్ని బాధలు పడుతూ వచ్చిందో తెలంగాణ. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు కొట్లాడింది. అంత రోడ్డు ఎక్కిరు. డాక్టర్లు ఏంది, లాయర్లు ఏంది, పోలీసులు ఏంది, చదువుకున్న పోరగాన్లు ఏంది. రోడ్ల మీద తిండుడేనా, రోడ్ల మీద పండుడేనా. రైలు బంధు, బస్సు బంధు, బడి బంధు. అయాల ఉద్యమం చిన్నగా నడిచిన అది. పొద్దున్న లేస్తే కొట్లాట, పొద్దున్న లేస్తే ఉద్యమం. జరంత కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాకనే పోరగాళ్ళకు కూడా నిన్న మొన్న కలువులు వచ్చినాయి. ఇక సన్న బియ్యం అని, ఆ ఆడోళ్ళకి ఏందో పిరి బస్ అని జర మంచిగానే చేస్తున్నట్టు. ఇంకా కూడా మంచిగా చేయాలి, మంచి పనులు చేయాలి. మళ్ళీ కూడా మీరే రావాలి. మరి మళ్ళీ రావాలంటే మంచిగా పని చేయాలి. ఇక రైతు రుణమాఫీ కూడా బాగానే అయినట్టుంది కదా. ఇక అది నిన్న మొన్న నాకు ఆ బ్యాంక్ పాస్బుక్లో ఆ అకౌంట్ నాకు తెలియదు, కానీ ఇక మా పోరలు చెప్తుంటే ఇన్న మరి నాది కూడా అయ్యిందట. రుణమాఫీ అయితే అయ్యింది మరి కొంతవరకు. ఇక కొంతమందికి కాలేదు. మరి అది కూడా ఏందో చూడాలి, మీరు లెక్కలు తెలుసుకోవాలి. రైటా? మరి ఉంటాను ఆయన, నాకు అవతల తాళ్ళకి టైం అవుతుంది, పోయి వస్తాం మరి. శనార్థులు.